చిన్నప్పటి నుంచి కార్టూన్ క్యారెక్టర్స్ చూసినప్పుడు డోరేమాన్, నింజా హటోరీ, షిన్చాన్ ఇవన్నీ చూసేదాన్ని. అప్పుడు షిన్చాన్ ఫేవరెట్ అయిపోయింది, వాడు మాటలు అవన్నీ. అంతేం కాదు, టెడ్డీ బేర్ని పట్టేసుకొని పడుకొని క్యూట్ పడుకో కొన్ని గర్ల్స్ ఉంటారు కదా, ఆ టెడ్డీ బేర్ని పట్టుకోపోతే నిద్ర రాదు అన్నట్టు. అలాగేం కాదు, ఈవిడ నా ఒత్తు పెట్టుకోవడానికి ఫోన్ చూసినప్పుడు నా తలకి పెట్టుకోవడానికి దీన్ని యూజ్ చేస్తా. నెక్స్ట్ ఇప్పుడు టైం ఎంత అయింది చెప్పనా? 6:20 అయింది మార్నింగ్. ఎందుకు తెలుసా ఇప్పుడు లేచి వ్లాగ్ చేసాం. మార్నింగ్ అంతా 10 దాటిన తర్వాత 9 దాటిన తర్వాత అందరూ తిరుగుతారు, ఇంకా ఫుల్ విండో నుంచి సౌండ్ రావడం, నెక్స్ట్ బయట నుంచి సౌండ్స్ రావడం, తిరగడం, చిరాకు అసలు మాట్లాడడం కాదు. నేను ఇప్పుడు ఏమైనా మాట్లాడినా తినేవరతో మాట్లాడేసుకుంటే పిచ్చిదే అనుకుంటారు బయట నుంచి చూస్తే. డోర్ బయటకి మరీ వాయిస్ వినిపిస్తుంది కదా, మరీ వినిపించకుండా ఉండదు కదా, మనం అసలే స్లోగా మాట్లాడతాము. సో అందుకే నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5కి లేచినట్టుంది. లెగలేదు, లెవెల్స్ కూడా రాలే, లేపింది ఎవరు? వింటర్. అప్పుడు పందిలాగా 9కి 10కి లేచేదాన్ని. ఇప్పుడు ఈ వింటర్ వల్ల, వింటర్ అంటే నాకు చాలా ఇష్టం, బాగా కప్పుకొని నీట్గా పడుకోవచ్చు. బట్ మార్నింగ్ తెలివి వచ్చేస్తుంది, చిరాకు వస్తుంది, కానీ యూజే అవుతుంది ఎందుకంటే ఎడిట్లు చేసుకోవడానికి అవుతుంది. నార్మల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే నేను అంత ఖాళీ ఉండదు, ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళడం, వర్క్ అది చేసుకోవడం, రెడీ అవ్వడం, వెళ్ళడం, తినడం, అస్సలు ఖాళీ ఉండదు ఎడిట్ అవి చేసుకోవడానికి. ఏదో రీల్స్ చూడడానికి టైం ఉంటుంది తప్పించి ఏదైనా ఫ్రీ టైంలో ఎడిట్లు చేయడానికి అంత ఖాళీ ఉండదు. ఈ మార్నింగ్ వింటర్ వల్ల తెలివి రావడం సో మార్నింగ్ తెలివి రావడం వల్ల ఏదైనా పిక్స్ ఎడిట్ చేసుకోవడానికి, వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి టైం అది దొరుకుతుంది. దీనివల్లనే లెగిస్తున్నాం, ఊరికి అయితే లెగాలనిపించదు కదా, అదే లెగలేం కదా. నా అలారమ్స్ ఎన్ని ఉంటాయంటే, ఎలా ఉంటాయంటే ఎవరైనా ఏదో మార్నింగ్ ఒకసారి పెట్టుకుంటారు, ఏదైనా వర్క్ ఉంటే చేసుకోవడానికి ఒకసారి పెడతారు. నా అలారమ్స్ ఎలా ఉంటాయంటే, నా ఫోన్ చూపిస్తాను చూడండి, మినిట్కి ఉంటాయి అలారమ్స్. ఇది చూడండి, చూపిస్తాను చూడండి, బ్యాక్ క్యామ్ పెట్టేసి. Mm. 1:05, 1:20, 1:32, 3:23, 3:54. అంటే నాది మార్నింగ్ షిఫ్ట్లు అవి ఉంటాయి కదా ఒక్కొక్కసారి. సో 1 అవర్కి హాఫ్ అన్ అవర్కి నేను అప్డేట్స్ ఇవ్వాలి, మెయిల్స్ చూడాలి, అండ్ మానిటరింగ్ అది చేయాలి కదా. సో మార్నింగ్ షిఫ్ట్ అయినప్పుడు, నైట్ షిఫ్ట్ అయినప్పుడు, ఇంకా 1 అవర్కి మినిట్కి ఏదైనా అప్డేట్ ఇవ్వాలి అన్నప్పుడు 20 మినిట్స్కి లైన్కి ఇంకా అలారమ్స్ ఉంటాయి. మార్నింగ్ లెగడానికి 9:20కి, 10:20కి. సో రోజంతా అలారమ్స్ ఎన్ని ఉంటాయంటే, ఇంకా రోజంతా 5 మినిట్స్కి ఒకసారి, 10 మినిట్స్కి ఒకసారి, 30 అంటే నేను ఏంటంటే నేను టైం వాలిక్ చాలా టైం ఫాలో అవుతాను. ఎలా అంటే మా చెల్లి కూడా అంటది, ఏంటక్క నువ్వు పిచ్చిదానివి అసలు అని అంటది. ఏంటంటే నేను టైం ఎలా ఫాలో అవుతానంటే, మా చెల్లి అంటది, ఏంటి నీకు అలాంటి దానివి నువ్వు అసలు ఏదైనా నార్మల్గా నేచురల్గా చేయాలి కానీ అంటది. నేనేంటంటే అసలు ఎలా ఫాలో అవుతానంటే టైమింగ్స్ 5 మినిట్స్కి ఒకసారి, 10 మినిట్స్కి ఒకసారి. ఇప్పుడు నేను రీల్స్ చూసాను అనుకో, నైట్ 10 o'clockకి 10:13 అయింది అనుకో, 10:15 అయింది అనుకో, ఇంకో 5 మినిట్స్ చూసి 10:20కి క్లోజ్ చేస్తాను. అంటే నాకు రౌండ్ ఫిగర్, ఈ టైంకి అనుకున్నానంటే ఈ టైంకి క్లోజ్ చేయాలి. ఇప్పుడు నేను 11కి పడుకుందాం అనుకున్నాను అనుకో, కరెక్ట్ 11కి అలారం పెట్టుకుంటా, 11కి పడుకుని పోవాలి. 11 దాటకూడదు, 11 ముందు కూడా అవ్వకూడదు. సో అంతే. సో ఏంటంటే మా చెల్లి కూడా అంటుంది, ఇంటికి వెళ్తాం కదా హాలిడేస్కి, నైట్ రీల్స్ అవి చూస్తాం కదా మేడ పైన కూర్చొని చూసినప్పుడు 10 అయిపోయింది కదా, 10:20 అయినప్పుడు చెల్లి ఇంకెళ్ళిపోదాం పదా కిందకి పడుకోవడానికి అంటే, 20 అయిపోయింది ఇప్పుడే క్లోజ్ చేయి, ఇంకో 5 మినిట్స్ చూడొద్దు, ఇంకో 3 మినిట్స్ చూడొద్దు, కరెక్ట్గా ఇప్పుడే క్లోజ్ చేయి ఉండే ఒక 5 మినిట్స్ చూసి వస్తాను, వద్దు 10:20 అయింది కరెక్ట్గా ఇప్పుడే క్లోజ్ చేస్తాను. బాబు నీ టైం నువ్వు అంటుంది. ఎప్పుడైనా లేచినప్పుడు నేను రీల్స్ చూసిన,
లేదంటే రెడీ అయ్యాను అనుకో, ఇప్పుడు స్నానం చేసి రావాలి అనుకో, 11 అయింది అనుకో, కరెక్ట్గా ఒక 5 మినిట్స్లో 11:05 కల్లా బయటకు వచ్చేయాలి. ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. ప్రతిదానికి నేను టైమింగ్ పెట్టుకుంటా, రౌండ్ ఫిగర్స్. అంటే 10 అయినప్పుడు 10:20 కల్లా రెడీ అయిపోవాలి, 11 అయినప్పుడు 11:30 కల్లా అక్కడికి వెళ్ళిపోవాలి. సో అన్నీ నేను టైమింగ్స్ చాలా ఫాలో అవుతా. అందుకే అలారమ్స్ అన్నీ ఉంటాయి. నేను వర్క్ చేసినప్పుడు కూడా ఈ వర్క్ ఈ టైంలోకి అయిపోవాలి, ఈ వర్క్ ఈ టైంలోకి అయిపోవాలి. మీరు రీల్స్ కూడా నన్ను అబ్జర్వ్ చేసారు లేదు, నేను కరెక్ట్గా షెడ్యూలింగ్ టైమ్స్ ఎలా పెడతానంటే మార్నింగ్ 7:20 AM ఒక రీల్ పెడతా, షెడ్యూల్ పెడతా, మళ్ళీ ఈవినింగ్ 5:20కి. సో అన్ని టైమింగ్స్ ఫాలో అవుతా. ఎప్పుడు పడితే అప్పుడు స్టోరీస్ అయితే ఎప్పుడు పడితే అప్పుడు ఎలా తీస్తే క్యాప్చర్స్ అలా పెట్టేస్తాను తప్పించి పోస్ట్స్ అనేవి మార్నింగ్ ఈవినింగ్ టైమింగ్స్ బట్టి పెడతా. అన్నిటికీ నేను టైమింగ్స్ అయితే చాలా ఫాలో అవుతాను. ఇంకా పోనీలు ఇప్పుడు ఎందుకు ఇవన్నీ మ్యాటర్స్, కానీ నెక్స్ట్ ఎప్పుడైనా ఏదైనా బ్లాగ్లో నా థింగ్స్ అన్నీ, నేను ఎలా ఉంటాను, ఏం చేస్తాను అన్నీ, నా థింగ్స్ అన్నీ డిస్కస్ చేస్తా అక్కడ. బాయ్, థ్యాంక్ యూ గైస్, లవ్ యూ.